ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మారినటువంటి గురుగ్రహము, అలాగే మారబోతూ ఉన్నటువంటి మిగతా గ్రహస్థితులని ప్రస్తుత వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పోల్చుకుంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడము, లాభస్థానమందు గురుని యొక్క బలం పెరగడము, దశమ కేంద్రంలో రవి దిగ్బలయుక్తుడే ఉండడం లాంటి అంశాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అనగా విదేశాల్లో ఉద్యోగం చేయడము, అక్కడ స్థిర నివాసం ఏర్పడము, అక్కడ చదువు కోసం ప్రయత్నం చేయడము, లేదా ఇప్పటికే చదువుకుంటూ ఉండడం, ఆ తర్వాత ఉద్యోగం లాంటి అంశాలన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం రానున్నాయి. ప్రత్యేకించి వీసా సమస్యలు కానీ, లేదా వేరే దేశానికి వెళ్ళవలసినటువంటి విషయాలలో క్లియరెన్స్, అనగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉండడం, క్రమేపీ కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఈ వారం నుండి రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి చేజెక్కించుకునేందుకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడము, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ద్వారా మీకు అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు మాత్రం కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని కలగజేస్తారు. అలాగే స్థాన మార్పుకి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా కుటుంబ ఆర్థిక విధానాలు కానీ, లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా క్రమేపీ మారుతూ ఉండేటువంటి వాతావరణం ఈ వారం లగాయితూ ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ పరంగా కొంత అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి కూడా అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో లాభానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్య వ్యాపారాలు కూడా లాభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ప్రశాంతతని, అలాగే ఆర్థిక ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది. ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది. అష్టమ శనేశ్వర దోష నివారణార్థం కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి.